యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం బీటెక్ రవి ప్రజా దర్బార్ అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ప్రజా దర్బార్లో ప్రజా సమస్యలు అన్నీ ఇన్ని కావు. వ్యవసాయ రైతుల కానుంచి, ఉద్యోగస్తుల కానుంచి, కార్మికుల కానుంచి అన్ని సమస్యలే. ఇన్ని సమస్యలు పులివెందుల్లో ఉన్నాయా, ఏమిటి ఈ సమస్యలు అనేది బీటెక్ రవికి అనుమానం వస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి వారి సమస్యలను తీసుకొస్తూ ఉన్నారు. అన్న, నా పరిస్థితి ఇది, నా మీద కేసు పెట్టారు, నా మీద అనవసరంగా కేసు పెట్టారు, మీరు నాకు సహకరించాలి అని ఒక మహిళ. అటు తర్వాత అన్న, నా పొలాన్ని ఎవరో దోచుకున్నారు, నా పొలం మీద ఎవరో వైకాపా నాయకులు అడ్డం ఉన్నారు, అన్న నా పొలం పరిస్థితి ఇది నా పొలం అని ఇంకొకరు. తర్వాత ఒక మహిళ, అన్న నాకు ఈ పింఛన్ రాలేదు, అన్న నాకు ఈ ఉద్యోగం రాలేదు అని మహిళలు. ఇన్ని సమస్యలు పులివెందుల్లో ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పవచ్చు. గతంలో వైకాపా ప్రభుత్వం ఏం చేసినట్లు, వైకాపా ప్రభుత్వం చేసిందో లేదో, కానీ అధికారం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కనుక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కొల్లలుగా మహిళలు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, అటు తర్వాత ఉద్యోగస్తులు కావచ్చు, అటు తర్వాత కార్మికులు కావచ్చు, అటు తర్వాత నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒకరు ఏమిటి అందరూ కూడా బీటెక్ రవిని చుట్టుముట్టుతూ ఉన్నారు. అసలు బీటెక్ రవి ఏ అధికారులకు ఫోన్ చేయాలి, ఎంతమంది అధికారులకు ఫోన్ చేయాలి, అయినా ఓపికతో ఫోన్లు చేస్తూ అన్నా నేను బీటెక్ రవిని, మా వాళ్ళు వస్తున్నారు అన్నా పనిచేసి పెట్టండి అని అదే పనిగా రెవెన్యూ అధికారులు కావచ్చు, అటు తర్వాత ఇతర సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీసు అధికారులకు కావచ్చు, స్వయంగా ఫోన్ చేసి చెబుతూ ఉన్నారు. అన్నా మా మనుషులు వస్తారు, అన్నా వీళ్ళకి పనులు చేసి పెట్టన్నాని బీటెక్ రవి అడుగుతూ ఉన్నాడు. అంటే పులివెందుల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఈ ప్రజా దర్బార్లో తెలుస్తూ ఉంది. ఈ వీడియోలో చూడండి ఇలా.